ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా నా వార్డు నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఈరోజు మరొకన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ఇక్కడ సెంటిమెంట్గా అన్నందుకు మేము అత్యధికంగా ఇంకా కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాలని మా కార్యకర్తలకి మా ప్రజలకి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను దేవుడు ఆశీర్వదిస్తారు. వారికి వచ్చిన ఆశీర్వాదం మాకు ఓటు రూపంలో వస్తుంది. దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీ సాధిస్తాము. ఆ మెజార్టీతో జెండా ఎగరేస్తాము. అదే పని ఉంటారు. అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్కి కూడా పనుల పని ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించి అసెంబ్లీలో పంపిస్తే తప్పకుండా అసెంబ్లీలో నా యొక్క వాయిస్ని వినిపించి అనేక సమస్యలకి పరిష్కారం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈ ఉత్తర నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారు. మూడవది ఝాన్సీ మేడం గారు మా మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు. షీ విల్ బికమ్ వాయిస్ టు ద వాయిస్లెస్. విశాఖపట్నంని ఒక చక్కనైన ఫోర్టిఫైడ్ సిటీగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి ఏవైతే కంపెనీస్ ప్రైవేటైజేషన్ కోసం పథకాలు కూడా ఆయన ఇచ్చే ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా కష్టజీవులకి ప్రజలకి కూడా ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం ఇక్కడ పేరు పెట్టి పిలిచే నాకు ఆ శక్తి వచ్చిందంటే వాళ్ళతో మమేకమే. అలాగే వాళ్ళు కూడా నన్ను ఆడపిల్లగా ఆదరించి ప్రతి ఒక్కరూ కూడా